అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మరియు పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బిల్లుల చెల్లింపులకు సంబంధించి మరో సంచలనం అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో 5 డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. ఈ 5 డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం అయితే చేపట్టబోతున్నారు. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పండుగల సమయంలో ప్రభుత్వం గిఫ్ట్ ఇస్తుందనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిసారి నిరాశ మిగిలింది. అయితే తాజాగా పండగ పూట కూడా దిగులుతూ ఉన్నారు కాబట్టి గొత్తెమ్మ కోరికలు కాకుండా తమకు న్యాయపరంగా హక్కుగా దక్కాల్సినవి కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ అసంతృప్తిని వెళ్ళగక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు ఎలాగోలా దసరా పండుగ చేసుకున్నారు. ఇక పండుగ తర్వాత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులందరూ కూడా ఎల్లుండి భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీన మంగళవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నా చేపట్టనుంది. ఈ మేరకు రేవా ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. ఇక 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా రేవా జగిత్యాల జిల్లా కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రావు మాట్లాడారు. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ఓ, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్లు, కమ్యూటేషన్, గ్రాట్యుటీ అందలేదు అని రేవా నాయకులు వివరించారండి. ఇక ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు కూడా అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేదే కాదని గుర్తు చేశారు. త్వరగతిన రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరికీ వారి యొక్క బెనిఫిట్స్ అయితే సకాలంలో జమ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.